కూటమి పాలనలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేయడం జరిగిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హాజరై నూతన అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలనలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కేవలం ఆర్భటాల కోసం కాకుండా సమాజ సేవ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కె ముక్తేశ్వరరావును అభినందించారు. ఆర్యవైశ్యుల్లో ఐక్యత ఉంటే అన్ని సాధించుకునేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. కార్తీక వన సమారాధన ద్వారా ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర ప్రశంసనీయమన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ప్రతిష్టను పెంచే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. గత వైకాపా పాలనలో ఏకతాటిపైకి తీసుకొస్తున్నారన్న భావంతో కొందరు నాయకులు కార్తీక వన సమారాధనకు అడ్డుపడ్డారన్నారు. సమైక్యతతో అటువంటి నాయకులను తిప్పికొట్టారన్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మయ్య, సంఘ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, పవన్ కుమార్, ధనలక్ష్మి, రజని మరియు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడ జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం 2026-28 2 సంవత్సరాల పదవీ కాలంలో మీ పదవి ఏంటో చెప్పుకోండి. ఎన్నికైన సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ నియమావళిని పాటిస్తూ సంఘం అభివృద్ధికి, ఆర్యవైశ్యుల ఐక్యతకు కృషి చేస్తూ సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని సంస్థ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలను అందిస్తానని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. बोलो श्री वासवी कन्यका परमेश्वरी माता को, बोली कन्यका परमेश्वरी माता को, बोलो श्री वासवी कन्यका परमेश्वरी माता. నూతన కార్యవర్గం మరెన్నో చక్కటి కార్యక్రమాలు నెట్టివరిలు వారి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆర్యవైశ్య మహాసభ కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి పేరు తెచ్చుకున్నారు సర్వీస్ చేసే దాంట్లో. ఆయన ఆల్రెడీ బిల్డర్స్ కి అసోసియేషన్ దానికి కూడా ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో మంచి కార్యక్రమాలు చేయాలా, సేవా కార్యక్రమాలు చేయాలా 2 ఏళ్ళలో ఇచ్చిన దానికి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలాగే పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యాస్ కి సపోర్ట్ గా ఉంది. ఎన్నో కార్యక్రమాలలో దీని సపోర్టింగ్. చంద్రబాబు గారు ఏ విషయమైనా తీసుకుపోయి సార్ కి వైశ్యాస్ కి ఇట్లా ఉంది సార్, ఏదైనా సమస్యలు అంటే ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేసే దాంట్లో ఉంటారు. నాకు ఎస్పెషలీ పెద్ద శాఖ వేయడం జరిగింది. సార్ కి చాలా ఇష్టమైన శాఖ. పక్కన తమిళనాడు తీసుకోండి, లేదా కర్ణాటక తీసుకోండి, ఎక్కడ కూడా తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఒక ఆర్యవైశ్యాస్ కి మినిస్ట్రీ ఇవ్వలేదు, ఇక్కడే వేయడం జరిగింది. సో మాకు రెస్పెక్ట్, విలువ ఇచ్చిన పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వంని, మా ఆర్యవైశ్యాస్ అందరికి ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంటే పెద్ద ఎత్తున సపోర్ట్ ఉండాలా. కంటిన్యూస్ గవర్నమెంట్ ఉందంటే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. మనకు గుజరాత్ ఏ రకంగా గ్రోత్ అయింది, ఒకే ఒక ఉదాహరణ, అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండడంతోనే గ్రోత్ అనేది ఎప్పుడు ఉంటుంది. అట్లా కంటిన్యూస్ గా మన గవర్నమెంట్ ఉందనుకోండి ఎన్నో సమస్యలు గ్యారంటీ తీరుతాయి. ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ పొద్దునాడు కొంతమంది చెప్తున్నారు అనమాట, ఏం చేశారు ఆర్యవైశ్యాస్ కి, ఎన్నో చేశారు. నాకు ఇచ్చిన శాఖ, నాకు ఇచ్చిన మంత్రి పదవే ఇది ఈక్వల్ టు 100 రోల్స్, 100 పదవులకి ఇచ్చినంత పెద్ద పోర్ట్ఫోలియో వేయడం జరిగింది. పెద్ద ఎత్తున మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఏమన్నా చెప్పని సార్ చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహంలో అన్ని ఎకరాలు కేటాయించి దాదాపు 50-60 కోట్లతో వాల్యూ ఉండే మనకి పొట్టి శ్రీరాములు విగ్రహం గీయడము, దానికి రాకేష్ గారు ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరిని ఫాలో అప్ చేస్తూ వితిన్ 4-5 months లో కంప్లీట్ చేయడం జరిగింది. అమ్మవారి పేరుతో ఒక ఊరు పెనుకొండ
వాసవి అమ్మవారి పేరుతో పెనుకొండ పేరు పెట్టడము, మా ఆత్మార్పణ డే అమ్మవారిది అఫీషియల్ గా డిక్లేర్ చేయడం, ఇట్లాంటివి ఏమన్నా తీసుకోపోండి, పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మా ఆర్య వైశ్యాసు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ అండ్ తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఉంటారండి ఫ్యూచర్ లో కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడే మన భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు రావడం జరిగింది. అలాగే మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మీ గారు కూడా రావడం జరిగింది. వారి చేతుల మీదుగా మా కమిటీ అందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ విజయవాడ సిటీ మొత్తం అందరూ ఐక్యంగా ఉండే విధంగా మా కమిటీలో కూడా అన్ని ప్రాంతాల వారిని, అన్ని డివిజన్ల నుంచి కూడా మనం సభ్యులు తీసుకోవడం జరిగింది. అలాగే మహిళా కమిటీ, సేవాదళ్ళు, యువజన సంఘాలు కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అత్యంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా మీడియా కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా విజయవాడలో ఆర్య వయసుల ఐక్యతకు ఈ యొక్క వేదిక అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి ఎవరికి ఆర్య వయసులు అనే వాళ్ళకి ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే మా సంఘం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. Like, subscribe and press the bell icon for new updates.